అసలు చిత్రపూర్లో ఉన్న సమస్యలు ఏంటి ప్రజెంట్? అదే చెప్తున్నానండి. చిత్రపూర్లో సమస్యలు ఏంటంటే చిత్రపూర్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయిందండి. బాగా ఇప్పుడు 170 కోట్ల రూపాయలు లాసులో ఉంది ఈరోజు ప్రజెంట్. ఎందుకు లాసు అంటే ఐవీఆర్సీలు ఐపీ పెట్టడంతో 111 కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2019కి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ బ్యాంకు ఎన్పిఐ అయిపోయింది, బ్యాంక్ కట్టాలి, ప్లస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. 2 బెడ్రూమ్ కానీ, రోవర్స్ కానీ, ఎంఐజీ కానీ, మొత్తం అటు డూప్లెక్స్లు కానీ, ఆల్రెడీ ఉన్న ఎల్ఐజీ హెచ్ఐజీ కూడా డెవలప్మెంట్ పనులన్నీ అయిపోయినాయి. ఇవన్నీ కష్టాలన్నీ ఎదుర్కొంటూ మేము ఆడ ఉన్నాను కాబట్టి నాకు అన్ని అవగాహన తెలుసు కాబట్టి 2020లో సభ్యులందరూ కూడా నన్ను మూకమ్ముడిగా నా ప్యానల్ మొత్తాన్ని గెలిపించారండి. ఆ రోజు పెద్దలందరూ నా మీద పోటీ చేశారు. అందరినీ చేయించుకొని అనిలే చేయగలడని చెప్పేసి నా మీద నమ్మకం పెట్టి చేశారు. ఆ రోజు నుంచి నన్ను ఏ రోజు పని చేయలేదండి. అయినా సరే నేను కూడా అదే మొండి పట్టుదలతో ఎస్బీఐ బ్యాంక్ ఎన్పీకి పోకుండా కాపాడాను, అప్పు తీసుకొచ్చి. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఈరోజు 4,213 మంది ఫ్యామిలీస్ని ఇళ్లలో పెట్టాను, అన్ని వస్తువులు ఏర్పాటు చేసి. ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నామండి మేము. ఓన్లీ రాజకీయ కక్షలు తప్ప. కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ అప్పు ఎలా తీర్చాలి అనేది ఒక సమస్య, మెయిన్ సమస్య. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వారికి ఎంతసేపటికి వారికి కావాల్సిన ఏంది అంటే సొసైటీ డెవలప్మెంట్ కాదు, నా వ్యక్తిగతం నన్ను సాటిస్ఫాక్షన్ చేయాలి. అటువంటి సభ్యులు మేము గుర్తించాము. మన జనలబడిలో అందరి సభ్యులు తీసివేయమని చెప్పారు. వారికి ఏమైనా ఉంటే జనలబడిలో వారిని మనం ఆహ్వానించాం. మిమ్మల్ని ఎందుకు తీసేయకూడదో అధ్యక్షుల వారి మీద కానీ సొసైటీ మీద కానీ మీరు చేస్తున్న ఆరోపణలు ఏంటో ఆధారాలతో మాకు చూపించండి, అలా ఉంటే కమిటీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి నోటీసులు రాసి మరి వాళ్ళని ఆహ్వానించాం. వచ్చారు, ఒక్క ఆరోపణ చెప్పలేకపోయారు. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుంటామంటారు. ప్రతిసారి ఇదే సమస్య అండి. అంతేగాని ఇప్పుడు ఆ 170 కోట్లు ఎట్లా తీర్చాలి అనేది ప్రతి ఒక్క సమస్య ఇక్కడ మేజర్ పార్ట్. అలాగే 2 బెడ్రూమ్ ఉంది, ఇళ్లలో అందరూ ఉంటున్నారు, అన్ని వసతులు ఏర్పాటు చేశాను. ఇప్పుడు లిఫ్ట్లు కానీ, వాటర్ కానీ అన్నీ ఇస్తున్నా, పవర్ కానీ ఆ అట్మాస్ఫియర్ లేదు. ఇంకా గ్రౌండ్ వర్క్, ఇంకా వీడిఎఫ్ కానీ, కొంచెం లిఫ్ట్లు బాగా పాడైపోతున్నాయి. ఇప్పుడు ఏ లిఫ్ట్లు, అది 20 years బ్యాక్ లిఫ్ట్లు. ఇటువంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా రోహోస్ ఉంది, రోహోస్లో 225 రోహోస్లు ఉంటే సుమారు 120 మంది ఆక్యుపేషన్లో ఉంటున్నారు. మిగతా రోడ్లు లేవు, వాటర్ లేవు, ఏర్పాటు చేయడానికి డబ్బు లేదు మా దగ్గర. అలాగే డూప్లెక్స్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి. ఆడ క్లబ్ హౌస్లు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ కట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ చేయించుకోవడానికి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మాకు ఒక ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ అని పెట్టుకున్నామండి అప్పట్లో, ఒక 3.5 acres. ఆ ల్యాండ్ డెవలప్ చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఆ డబ్బులు సమకూర్చుకొని అప్పులు తీర్చాలి తప్ప ఇక్కడ వివిధ రకాల వేరే రకంగా సభ్యుల మీద భారం వేసే పని లేదు అక్కడ. కాదు అసలు ఇప్పుడు చిత్రపూరి కాలనీ అనేది సినిమా కార్మికుల కోసం, అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కోసం కేటాయించిన ల్యాండ్ అది. అవునండి. సో అసలు ఇప్పుడు చిత్రపూరి కాలనీలో సినిమాయేతరులు ఎంతమంది ఉన్నారు? చిత్రపూర్లో సినిమా కార్మికులు లేకుండా ఎవరు ఉంటారండి. సినిమా కార్మికులు అమ్ముకున్నారు, సినిమా కార్మికులకే ఇస్తారు ఫ్లాట్ అనేది. అక్కడ బయట వాళ్ళకి ఎవరికి ఎవరు 24 crowdsలో వాళ్ళకి కానీ, ఛాంబర్కి సంబంధించింది కానీ, టీవీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి కానీ, ఇట్లా మన ఈ టీవీ మీడియా, మన సినిమా మీడియా వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వరండి. అక్కడ వారి దగ్గర నుంచి పర్చేజ్ చేసుకున్నారు. ఓకే సరే, మీరు చెప్పిన ప్రకారం వస్తే అలా ప్రస్తుతం అమ్ముకున్న వాళ్ళు ఎంతమంది, ఇతరులు ఎంతమంది ఉన్నారు? 50% అమ్మేసుకున్నారండి, 50% బయట వాళ్ళే ఉంటున్నారు ఇక్కడ. ఇప్పుడు 50% బయట వాళ్ళు అంటే వాళ్ళు కొనుక్కొని ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా చిత్రపూర్కి సంబంధం ఉండదు. వాళ్ళకి మా దాంట్లో మెంబర్షిప్ ఉండదు, వాళ్ళు మాట్లాడే హక్కు కూడా మా జనలబడిలో కానీ సమస్యల మీద మాట్లాడే హక్కు ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఫ్లాట్ కొనుక్కున్నారు, వాళ్ళు సెకండ్ ఓనర్స్ కింద ఉంటారు తప్ప సొసైటీలో సభ్యత్వాలు ఉండవు. ఆ తర్వాత దాంట్లో కూడా సినిమా వాళ్ళు కనుక సెకండ్ సేల్ కొనుక్కుంటే వారికి సభ్యత్వాలు ఇస్తాం మేము. ఓకే. ఇప్పుడు ఏంటంటే బయటికి ఎలా అయిపోతుంటే అంత డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు అనేది బాగా. మీ మాటకే వస్తే ఇప్పుడు 50% అవుట్ సైడర్స్ ఉన్నారు కదా, ఎలక్షన్ జరిగినప్పుడు అమ్ముకొని వెళ్ళిన వాళ్ళకి ఎలా ఓటింగ్ ఇస్తారు మీరు? ఇవ్వమండి మేము. ఇప్పుడు ఓటింగ్లో ఎవరు పాల్గొనట్లేదా? వాళ్ళు ఎవరు లేదు, లేదు. అట్లా అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళకి మేము షేర్ క్యాపిటల్ అవన్నీ కనుక మేము రిఫండ్ చేస్తే వారు వచ్చి పార్టిసిపేషన్ చేయరు. అమ్ముకొని వెళ్ళారని చెప్పి మాకు నిర్ధారణ జరిగితే పని తీసేస్తాం. ఆటోమేటిక్గా అమ్మితే ఫ్లాట్లు మా దృష్టికి వచ్చిన వాటి వరకు మేము కంపల్సరీ తీసేస్తామండి. దృష్టికి రాకుండా అమ్ముకున్నారంటే వాళ్ళకి మేము పోయి అడగలేం కదా వాళ్ళని. అటువంటి కూడా ఇప్పుడు ఇంకా ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి అటువంటి కూడా వస్తే వాటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. దానికి సొసైటీ దృష్టికి రాకుండా జరగదు కదా. సపోజ్ వాళ్ళు ఇల్లు అమ్మాలన్నా సొసైటీ పర్మిషన్ లేదు మొన్నటి వరకు. ఇప్పుడు పెట్టుకున్నాం మేము ఎన్ఓసి అనేది, ఇప్పుడు పెట్టుకున్నాం, అంతకుముందు లేదు. అంతకుముందు ఇప్పుడు మేము ఇల్లు రిజిస్ట్రేషన్ చేసామంటే మీరు ఎప్పుడు అమ్ముకున్నారో కూడా మాకు తెలియదు. మళ్ళీ తర్వాత మేము ఈసీలు తీసినప్పుడు వస్తే వాటిని మేము పరిగణలో తీసుకుంటాం. కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళకైతే లేదండి. హోటక్ అనేది ఆల్రెడీ మన
మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఉంటుంది తప్ప బయట వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు చెక్ రూపంలో షేర్ క్యాపిటల్ మేము రిఫండ్ ఇచ్చిన వాళ్ళు వచ్చి ఓటేయరు. అది లేదు, ఓటు ఉండదు, ఆల్రెడీ తీసివేస్తాం. ఓకే.